వీడ్కోలుపలికి అవకాశం కల్పించిన ధన్యవాదాలు అధ్యక్ష. మరి పెద్దలు రామకృష్ణ గారి గురించి మాట్లాడే అంత ఇది కాకపోయినా వారు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలోకి రావడం, చిన్న వయసులోనే న్యాయవాది వృత్తిలో ఉంటూ మరి ఆ రోజున శాసనసభ్యులు అవ్వడం, తర్వాత మంత్రిగా, స్పీకర్గా, అలాగే శాసనమండలిలో కూడా శాసనమండలి సభ్యులుగా 2 టర్మ్స్ వర్క్ చేశారు. మరి ఆ పెద్దలు వారి గురించి చెప్పాలంటే ముఖ్యంగా బలహీన వర్గాలకి ఈ రాష్ట్రంలో వారు అనేక సంస్కరణలు చేయడంలో ప్రభుత్వంలో ఆ రోజు ఎన్టీ రామారావు గారితో వర్క్ చేశారు, చంద్రబాబు నాయుడు గారితో వర్క్ చేశారు, ఇవాళ లోకేష్ గారితో కూడా వర్క్ చేసినటువంటి సీనియారిటీ ఉన్నటువంటి నాయకులు రామకృష్ణ గారు అధ్యక్ష. అలాగే పెద్దలు లక్ష్మణరావు గారు కూడా నాకు చాలా చిన్నప్పటి నుంచి నేను రాజకీయాల్లో వచ్చినటువంటి కొత్త నుంచి కూడా వారితో చూస్తూ ఉండేవాళ్ళం అధ్యక్ష. ఎక్కడన్నా ఉన్నా కూడా మేము చక్కగా మాట్లాడి చక్కటి అభిప్రాయాలు చెప్పేవాడు అధ్యక్ష. మరి ఆయన ముఖ్యంగా టీచర్స్ సమస్యల మీద కానీ, అలాగే విద్యార్థుల సమస్యల మీద కానీ మరి ఎక్కడ ఏదున్నా కూడా అటెండ్ అయ్యేవాళ్ళు అధ్యక్ష. మరి ఆ పెద్దలు అదేవిధంగా అశోక్ బాబు గారి గురించి మరి ఎన్జిఓస్ నాయకులుగా ముఖ్యంగా అధ్యక్ష సమాఖ్యాంధ్ర ఉద్యమంలో మేము ఆ రోజున ఆయన స్ఫూర్తిని చూస్తాం జరిగింది అధ్యక్ష. మనిషి చూస్తేనేమో అంత కూల్గా ఉంటారు, ఇన్ని వేల మందిని, ఇన్ని లక్షల మందిని రోడ్డెక్కించినటువంటి గంత కూడా మరి అశోక్ బాబు గారి అధ్యక్ష. అలాగే మాకు మా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిజంగా ఎవరన్నా అధికారంలో ఉన్నప్పుడు వస్తారు అధ్యక్ష, కానీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన వచ్చి మాకు తోడుగా నిలబడి మమ్మల్ని అందరినీ కూడా ఒక మార్గంలో నడిపించినటువంటి నాయకులు అశోక్ బాబు గారు అధ్యక్ష. అలాగే రామారావు కూడా నేను ఫస్ట్ టైం బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా అయినప్పుడు, అలాగే మామయ్య గారు కూడా గతంలో బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా వర్క్ చేసినప్పుడు కూడా రామారావు వర్క్ చేయడం జరిగింది గ్రూప్ 1 ఆఫీసర్గా. మరి ఆయనకి ప్రధానంగా బలహీన వర్గాల్లో ఉన్నటువంటి సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అధ్యక్ష. ఆ రోజున మాకు ఒక ప్రపోజల్ కూడా తీసుకొచ్చారు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఒక కార్పొరేషన్ పెట్టాలని చెప్పి వారు ఆ రోజున ప్రపోజల్ తీసుకురావడం, దాన్ని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళడం, ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళకి ప్రత్యేకంగా దాదాపు 60 కోట్లు ఆ రోజున ఫండ్ ఇచ్చి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఆ రోజున ఐడెంటిఫై చేసుకున్నారు అధ్యక్ష. దాదాపు 36 కులాల దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఆ రోజు వాళ్ళందరూ పెట్టాం. చాలా బ్యాక్వర్డ్, ఎంత అంటే రోడ్ల మీద యాచ గుర్తు చేసుకునే కులాల అధ్యక్ష. అట్లాగే మరి రామారావు ఇప్పటికి కూడా మాకు చాలా ఏదైనా ఉన్నా కూడా చెప్తూ ఉంటారు. అలాగే బీటీ నాయుడు గారు, వారి గురించి చెప్పాలంటే అధ్యక్ష ఒక వాల్మీకి బోయ ఆ సామాజిక వర్గంలో లీడర్షిప్ రావడం అనేది చాలా రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి అందుకనే వారు అటు పార్టీకి కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీస్కి కానీ, వాళ్ళ సమస్యల మీద కానీ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. మళ్ళీ వారు సభకు మళ్ళీ తిరిగి రావడం అనేది కూడా సంతోషం. అలాగే ఇళ్ళా వెంకటేశ్వర గారు మరి టీచర్స్ నుంచి పీడిఎఫ్లో చాలా యాక్టివ్గా వర్క్ చేశారు. మరి వారందరూ కూడా ఇక్కడ సభ కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే పాకలపాటి రఘువర్మ గారు, ఆయన కూడా టీచర్స్ కమ్యూనిటీ నుంచి రావడం, వీళ్ళందరూ కూడా మరి సభ అంటే పెద్దల సభ. నిజంగా మాకు శాసన సభలో కన్నా కూడా శాసన మండలి సభలోనే నేను ఫస్ట్ టైం నుంచి కూడా ఇక్కడికి వస్తే మనం ఏదో ఒక సబ్జెక్ట్ తెలుసుకునే అవకాశం వచ్చే సభగా నేను భావిస్తాను అంటాను. అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్పారు, ఇక్కడ ఉంటే చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నారు అనేది ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి అటువంటి సభ నుంచి ఇంత పెద్ద మంది సీనియర్స్, ఎందుకంటే వీళ్ళు అన్నీ చూశారు గతంలో. మరి రాష్ట్రంలో 3 రాజధానుల విషయంలో బిల్లు వచ్చినప్పుడు కానీ, అనేక సమస్యలు వచ్చినప్పుడు కానీ వాళ్ళందరూ కూడా సభలో ఉండి నడిపినటువంటి విధానం ఉంది అధ్యక్ష. తప్పకుండా వాళ్ళందరికీ సేవలు ఈ రాష్ట్రానికి అవసరం. మరి పదవి ఉన్నా లేకపోయినా వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో కూడా చక్కటి సలహాలు, సూచనలు ప్రభుత్వానికి ఇచ్చి, ప్రజలకు ఇచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మనోహర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మనందరం కూడా పెద్దల సభలో గౌరవ శాసన మండలి సభ్యులు వాళ్ళు గత 6 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రజానీకానికి, ప్రజలకి, దేశానికి అనేక సలహాలు, సూచనలు, పోరాటంలో భాగస్వాములు అయినందుకు వీళ్ళు లేవనెత్తిన అనేక అంశాలు ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడి ఉండే అధ్యక్ష.
వ్యక్తిగతంగా కొంతమందికి మేలు జరగచ్చు, సమస్యలపైన ఐడెంటిఫై చేసి ప్రశ్నోత్తరాలు కానివ్వండి, చర్చలప్పుడు కానివ్వండి, అదేవిధంగా శాసనమండలి సభ్యులుగా వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు వాళ్ళ దృష్టికి వచ్చిన అనేక సమస్యలపైన వాళ్ళు ఈ సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు ఉపయోగపడే విధంగా నిలబడినందుకు ముందుగా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుతున్నాను అధ్యక్ష. ప్రభుత్వంలో చేసే ప్రతి కార్యక్రమం గురించి క్షుణ్ణంగా అవగాహన తెచ్చుకుని వారికి ఇచ్చిన సమయాన్ని సభలో చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవడం, హుందాగా ప్రవర్తించడం, అంతిమంగా వాళ్ళ కంట్రిబ్యూషన్ అనేది డెఫినెట్గా ప్రజలందరూ కూడా హర్షించే విధంగా నిలబడ్డారు అధ్యక్ష. అందులో సీనియర్ మోస్ట్ శాసనసభ్యుడిగా ఉన్న యనమల రామకృష్ణుడు గారు 6 సార్లు ఆయన ఎన్నికయ్యారు. రాష్ట్రానికి శాసన సభాపతిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. చాలామంది గుర్తుండబోవచ్చు, కానీ ఈరోజు లైవ్ టీవీ వస్తుందంటే యనమల రామకృష్ణుడు గారు ఆ రోజు శాసన సభాపతిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఆ నిర్ణయం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాష్ట్రంలో సభ ప్రొసీడింగ్స్ గమనించే విధంగా ఒక అవకాశం కల్పించారు. ఆయన చేసిన అనేక కార్యక్రమాల్లో కమిటీస్ గురించి చాలా ప్రత్యేకంగా ఆయన దృష్టి సారించి చాలా ఎక్స్క్లూజివ్గా కమిటీస్కి రావాల్సిన పవర్స్ కానివ్వండి, వాళ్ళ పనితీరు గురించి కానివ్వండి, చాలా లోతుగా ఆయన అవగాహన తెచ్చుకుని కమిటీస్ గురించి ప్రజలకు ఉపయోగపడే విధంగా దాన్ని మార్చగలిగారు. అదేవిధంగా ఆయన శాసన మండలి నుంచి ఎన్నికైన తర్వాత రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రిగా అనేక సందర్భాల్లో రాష్ట్ర బడ్జెట్ గురించి ఆయన ప్రస్తావించిన అంశాలు, ఆయన పనితీరు మనందరం కూడా చూసాం అధ్యక్ష. నిజంగానే సీనియారిటీ ద్వారా వచ్చేది మనకి ఏంటంటే ఎక్స్పీరియన్స్. ఆ అనుభవాన్ని మనం సభలో జరిగే కార్యక్రమాలు కానివ్వండి, బయట చేసే అనేక డ్యూటీస్ని కానివ్వండి, మనం ఉపయోగపడే విధంగా తీసుకెళ్ళడం అనేది చాలా అవసరం. అనేక సందర్భాల్లో మనం వీఆర్ ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్, డిఫరెంట్ ఐడియాలజీస్, బట్ అంతిమంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం నిలబడాలి. అది ఈ సభ ద్వారా ఈ గౌరవ సభ్యులందరూ కూడా చాలా చక్కగా ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చారు అధ్యక్ష. లక్ష్మణరావు గారి గురించి నేను మొదటిసారి 2004లో శాసనసభ్యుడిగా ఎన్నికైన అధ్యక్ష. గుంటూరు నుంచి ఆయన 2007లో ఆయన ఎమ్మెల్సీగా అయినప్పటి నుంచి కూడా అహర్నిశలు ప్రజల సమస్యల పైన, ప్రత్యేకంగా విద్యార్థులకు ఉన్న సమస్యలు, ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలు, వీటితో పాటు రైతుల గురించి చాలా అద్భుతంగా ఆయన లోతుగా అవగాహన తెచ్చుకుని లక్ష్మణరావు గారు ప్రతి సందర్భంలో కూడా వెదర్ ఇట్ ఈస్ జెడ్పీ మీటింగ్ ఆర్ జిల్లా డిఆర్సీ మీటింగ్ కానివ్వండి, శాసన మండలిలో కానివ్వండి, ఎప్పుడు కూడా ఆయన ప్రజల పక్షాన నిలబడి ఒక కామన్ మ్యాన్గా ఆయన నిజంగా ఎమ్మెల్సీగా చాలా అద్భుతంగా ఆయన సేవలు అందించారు అధ్యక్ష. ఆయన కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా అశోక్ బాబు గారు, నేను అప్పుడు శాసన సభాపతిగా ఉన్నప్పుడు అశోక్ బాబు గారు జేఏసీ కన్వీనర్గా ఉండేవాళ్ళు. రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో ప్రతిరోజు ఉద్యమాలు జరిగేవి. ప్రతిరోజు ఎవరి అభిప్రాయం వాళ్ళు వెళ్ళబుచ్చుకుంటూ ఒక చైతన్యం తీసుకురావడానికి చేసిన కృషి మనస్ఫూర్తిగా ఆయన కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను అధ్యక్ష. 6 సంవత్సరాలు పదవీ కాలం ముగిస్తున్న సందర్భంలో మనందరం కూడా వాట్ ఈజ్ అవర్ కంట్రిబ్యూషన్ టు అవర్ సొసైటీ అండ్ ద నేషన్ అనుకున్నప్పుడు తప్పకుండా ఆయన కూడా మనస్ఫూర్తిగా ప్రజల పక్షాన్ని నిలబడి ఆ రోజున్న సమస్యని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేశారు అశోక్ బాబు గారు. సో ఆయన కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను అధ్యక్ష. దువారపు రామారావు గారు కూడా ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష, ఈ 7 సభ్యుల్లో కూడా 6 మాకు బాగా పరిచయం ఉన్నవాళ్ళు, గుంటూరులో పనిచేసిన వాళ్ళు. సో రామారావు గారు కూడా ఇదివరకు గుంటూరు కమిషనర్గా పనిచేశారు. సో ఆయన కూడా డిఫరెంట్ ప్రాంతాల నుంచి వచ్చినా కూడా ఆయన కంట్రిబ్యూషన్ టు ద డిబేట్స్ ఇన్ ది కౌన్సిల్ ఈజ్ రియలీ వర్త్ మెన్షనింగ్ అండ్ అప్రిషియేటింగ్. మనస్ఫూర్తిగా ఆయన కూడా అభినందనలు అధ్యక్ష. బీటీ నాయుడు గారు దో ఈజ్ రిటైరింగ్ ఈజ్ కమింగ్ బ్యాక్. సో నాయుడు గారు కూడా మన తెనాలి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. సో ఆయన పనితీరు, ఆయన ఏ విధంగా పార్టీ డైరెక్షన్సే కాకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయగలిగే వ్యక్తి రాయలసీమ ప్రాంతాన్ని నుంచి ఆ విధంగా ఎదగడం అనేది మనస్ఫూర్తిగా ఆయన కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ, రాబోయే రోజుల్లో కూడా మీ పదవీ కాలం టెక్నికల్గా ముగిస్తున్నా కూడా 6 సంవత్సరాలు భవిష్యత్తులో మీరు తప్పకుండా ఇంకా మరింత డిబేట్స్లోనూ సభ ఔనిత్యాన్ని పెంచే విధంగా, ఇక్కడ మన హుందాగా ఇంకా మనం అందరం కలిసికట్టుగా పనిచేసుకునే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన సందర్భం ఇది. రాష్ట్రంలో ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని
ప్రతి ఒక్కరిలో కూడా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనం కలిసి పనిచేయాలి. పెద్దల సభ ఆ విధంగా ప్రతిబింబించాలి. అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు పీడీఎఫ్ పార్టీలో ఉన్నా కూడా ఆయన మనస్ఫూర్తిగా ఉపాధ్యాయుల తరఫున, అదేవిధంగా విద్యార్థుల తరఫున ఆ ప్రాంతానికి సంబంధించిన అనేక అంశాలపైన ఆయన చాలా చక్కగా శాసన మండలిలో ప్రతి సందర్భంలో కూడా మాట్లాడారు. ఆయన కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. రఘువర్మ గారు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఆయన గురించి చాలా చక్కగా అభినందించారు. ఆయన ప్రత్యేకత ఏంటంటే చాలా కంపోజ్డ్గా ఎప్పుడు కూడా ఆయన